అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు అంశం మళ్ళీ తెరపైకి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ కీలక అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్తో కూడినటువంటి మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనను, ప్రస్తుత ఉద్యోగుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఉద్యోగుల ఆవేదన, మా వయసు దాటిపోతోంది, ఉద్యోగాలు ఎప్పుడు అంటున్నారు. ప్రభుత్వం మారింది, ఇక ఉద్యోగాల జాతర మొదలైందని, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు వెలువడతాయని ఆశించిన ఉద్యోగులకు ఈ పరిణామం శరాఘాతంగా అయితే మారింది. వయోపరిమితి ఆందోళన, ఇప్పటికే నోటిఫికేషన్లు లేక మా వయసు దాటిపోతోంది, ఏజ్ బార్ అయ్యే దశలో ఉన్నాము, ఇప్పుడు రిటైర్మెంట్ వయసును పెంచితే కొత్త పోస్టులు ఎలా భర్తీ చేస్తారు, మా బతుకులు ఏంటి అని నిరుద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ హామీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ హామీ ఇస్తామని, డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్న ఉద్యోగులను రిటైర్ చేయకుండా అక్కడే కొనసాగిస్తే ఖాళీలు ఎలా ఏర్పడతాయి, జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు, సీనియర్ ఉద్యోగులను పదవి విరమణ చేయించి వారికి రావాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తే కొత్తగా తక్కువ జీతంతో యువతను నియమించుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుంది కదా అని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఆర్థిక భారం వర్సెస్ నిరుద్యోగ సమస్య. మంత్రివర్గ ఉపసంఘం ముందు పలు క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగిత పరిపాలన వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది. వయసు పెంచడం వల్ల కలిగే ప్రభావం. మొదటగా ఆర్థిక భారం. సీనియర్ ఉద్యోగులకు అధిక జీతభత్యాలు చెల్లించాల్సి రావడం వల్ల ప్రభుత్వంపై తక్షణ ఆర్థిక భారం కొనసాగుతుంది. రెండవది నిరుద్యోగ యువత పెరుగుదల. కొత్త ఉద్యోగాల కల్పనకు 2 ఏళ్ల పాటు అవకాశం లేకుండా పోతుంది. ఇది యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. మూడవది ప్రమోషన్లపై ప్రభావం. క్రింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సీనియర్లు పదవి విరమణ చేస్తేనే జూనియర్లకు ప్రమోషన్లు లభిస్తాయి కాబట్టి. ఇక వయసు తగ్గించడం లేదా 62 ఏళ్లను కొనసాగించడం వల్ల కలిగే ప్రభావం చూద్దాము. మొదటిది తక్షణ ఆర్థిక వెసులుబాటు. కొత్తగా నియమితులు అయ్యే వారికి తక్కువ వేతనాలు అయితే ఉంటాయి కాబట్టి జీతాల భారం అనేది తగ్గుతుంది. రెండవది నిరుద్యోగులకు న్యాయం. కొత్త నోటిఫికేషన్లకు మార్గం సుగమం అవుతుంది, ప్రభుత్వ హామీ నెరవేర్చినట్లవుతుంది. మూడవది పదోన్నతుల అవకాశము. ఉద్యోగ వ్యవస్థలో స్తబ్దత తొలగి కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కసారిగా భారం. అయితే రిటైర్ అయ్యే వారికి ఒకేసారి పదవి విరమణ ప్రయోజనాలు. సుమారు 25 నుంచి 30 లక్షల వరకు చెల్లించాల్సి రావడం ఖజానాపై ఒక్కసారిగా భారం మోపుతుంది. ఇప్పటికే బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి పెద్ద సవాల్గా అయితే మారనుంది. ఇకపోతే ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన. పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు వయసు పెంపును స్వాగతించే అవకాశం ఉండగా, మధ్యస్థాయి, కింది స్థాయి ఉద్యోగులు మాత్రం యథాతథంగా స్థితిని కోరుకుంటున్నారు. సీనియర్లు రిటైర్ అయితేనే తమకు ప్రమోషన్లు వస్తాయని, కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వారు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కత్తి మీద సాము చేస్తోంది. ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలను సమన్వయం చేసుకోవాలి. మంత్రివర్గ ఉపసంఘం ఈ అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం లక్షలాది మంది భవితను ప్రభావితం చేయనుంది కాబట్టి ఈ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందా లేక ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందా అనేది వేచి చూడాలి. పదవి విరమణ వయసుపై ప్రభుత్వం కసరత్తు, నిరుద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొంది.